హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం డైలీ క్విజ్ వీడియోస్ అయితే చేస్తున్నాం కదా. ఆ డైలీ క్విజ్ వీడియోలో భాగంగా మనం వీక్ 10 క్విజ్ అయితే చేస్తున్నాం. ఇవి మనం ఇక్కడ ఫస్ట్ 3 క్విజెస్ చూసుకుంటే భారతదేశ నదీ వ్యవస్థల్లో మనం ఫస్ట్ పార్ట్ మనం ఆహ్, ఏంటి ఇండస్ రివర్ అండ్ గంగా రివర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో, వాటి కాన్సెప్ట్‌తో మనం ఫస్ట్ 3 క్విజెస్ అయితే ఫార్మ్ చేయడం జరిగింది. సో, దాంట్లో ఫస్ట్ క్విజ్ ఏమంటే హిమాలయన్ రివర్స్ ఆర్ అన్నాడు. హిమాలయన్ రివర్స్ ఆర్ అని చెప్పేసి ఆప్షనల్స్ ఏమి ఇచ్చాడంటే ఏబిసిడి ఆప్షన్‌లు వచ్చేసి సీజనల్, పెరినియల్, డ్రై అండ్ అండర్ గ్రౌండ్ ఇచ్చాడు. సో, హిమాలయన్ రివర్స్ అనేవి మనకి మనం ఆ కాన్సెప్ట్ వీడియో గనక చూసుకుంటే మనము హిమాలయన్ రివర్స్ అనేవి పెరీనియల్ రివర్స్ అని చెప్పాము. ఆ హిమాలయన్ రివర్స్‌కి సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒకటేమో రెయిన్ వాటర్ అని చెప్పాము. ఇంకోటేమో ఈ హిమాలయాల్లో ఉన్నటువంటి స్నో మంచు ఏదైతే ఉందో అది మెల్ట్ అయ్యి కూడా ఆ రివర్స్ ఫామ్ అవ్వడానికి కారణమవుతున్నాయి. దానివల్ల ఈ నదులనేవి ఎప్పటికీ శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటాయని చెప్పాము. సో, ఆప్షన్ బి అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూసుకుంటే గంగా ఆరిజినేట్స్ ఫ్రమ్. గంగా నది ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే మనకి గంగోత్రి గ్లేసియర్ నుంచి ఆరిజినేట్ అవుతుందని చెప్పాము. ఎందుకంటే గంగా నది అనేది భాగీరథి భాగీరథి నది ప్లస్ అలకనంద ఈ 2 నదుల కలయిక అని మనం చెప్పడం అయితే జరిగింది ఆ వీడియోలో. ఈ భాగీరథి అండ్ అలకనంద ఈ 2 వచ్చేసి ఉత్తరాఖండ్‌లో దేవప్రయాగ దగ్గర కలుస్తాయి. ఇక్కడి నుంచి ఫ్లో అయ్యే ఈ నది ఏదైతే ఉందో దాన్ని మనం గంగా నది అంటాం. ఈ భాగీరథి అనేది మనకి గంగోత్రి గ్లేసియర్ అనేది ఈ భాగీరథికి సోర్సు. సో, మనం ఈ భాగీరథికి గంగోత్రి అనేదైతే సోర్స్ అని మనం ఆ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో, ఆప్షన్ బి గంగోత్రి గ్లేసియర్ అనేదైతే గంగా నదికి ఆరిజిన్ అనమాట. నెక్స్ట్ మనం థర్డ్ క్విజ్ చూసుకుంటే ఇది విచ్ ఈజ్ హిమాలయన్ రివర్స్ అన్నాం. హిమాలయన్ రివర్సు గోదావరి, కృష్ణ, గంగా, కావేరి అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీంట్లో హిమాలయన్ రివర్స్ ఏమంటే మనకి ఇది డైరెక్ట్ బిట్టే గంగా రివర్. ఎందుకంటే ఇండస్ సింధు నది అండ్ గంగా బ్రహ్మపుత్ర ఇవన్నీ మనకి హిమాలయ పర్వతాల్లోనే ఆరిజినేట్ అవుతాయని మనం ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో, ఆప్షన్ సి అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4, 5, 6 క్విజెస్ వచ్చేసి మనకి భారత ప్రధాన నదులు గోదావరి, కృష్ణ, కావేరి, మహానది అనే వీడియోలో మనం చెప్పడం జరిగింది. సో, ఆ వీడియో లింక్ అయితే మనం డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. సో, ఫోర్త్ క్విజ్ ఏమన్నాడంటే విచ్ రివర్ ఫ్లోస్ వెస్ట్ వర్డ్. వెస్ట్ వర్డ్‌కి అంటే బే ఆఫ్ బెంగాల్‌లోకి ఈస్ట్ టు వెస్ట్‌కి ఫ్లో అయ్యే రివర్స్ ఏంటి అంటున్నాడు. సో, ఇక్కడ ఆప్షన్ సి నర్మదా నది. నర్మదాతో పాటి మనకి తాపీ రివర్ కూడా మనకి వెస్ట్ వాడే ఫ్లో అవుతుంది. నర్మదా అండ్ తాపీ అనేవి మేజర్ రివర్స్ విచ్ ఆర్ ఫ్లోయింగ్ వెస్ట్ వర్డ్స్. అండ్ ఇవే కాకుండా మనకి వెస్ట్ వర్డ్ ఫ్లో అయ్యే మైనర్ మైనర్ రివర్స్ కూడా ఉంటాయి. అవేమంటే సబర్మతి, మాహి, భరత్పూజ వంటి ఇంకా కొన్ని నదులు కూడా మనకి వెస్ట్ వర్డ్ అయితే ఫ్లో అవ్వడం అయితే జరుగుతుంది. ఆ వీడియోలో మనం అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే చేసాం అది. నెక్స్ట్ ఫిఫ్త్ క్విజ్ వచ్చేపాటికి కృష్ణా రివర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ అన్నాడు. కృష్ణా రివర్‌కి ఈ కృష్ణా రివర్‌కి బర్త్ ప్లేస్ మనం మహాబలేశ్వర్ అని చెప్పాం. ఈ మహాబలేశ్వర్ అనేది మనకి ఎక్కడుంటది? వెస్టర్న్ ఘాట్స్‌లో అయితే ఉంటది. సో, ఆప్షన్ బి అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్విజ్ వచ్చేసి కావేరి ఫ్లోస్ ఇంటూ. ఈ కావేరి అనేది ఎక్కడికి ఫ్లో అవుతుంది అని చెప్పాడు. ఈ కావేరి నది మనకి ఇక్కడ కర్ణాటకలో ఆరిజినేట్ అవుతుంది. అండ్ ఇది కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడులో ప్రవహించి బే ఆఫ్ బెంగాల్‌లోకి అయితే ఫ్లో అయిపోతుంది. ఆప్షన్ బి అనేదైతే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.